సుందరకాండ. శుభసూచనలు. తస్యా శుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితాంబ్రం. శ్రీమంతుని చుట్టూ చేరే సేవకుల వలె సీతాదేవి శుభశకునాలతో అలరారింది. సరోవరంలో చేపతోక తగిలిన కమలం వలె ఆమె విశాలమైన ఎడమ కన్ను, అత్యంత సుందరమైన ఎడమ భుజం అదిరాయి. ఆమె ధరించిన చీర కొద్దిగా జారింది. అంతవరకు ఎండకు పెనుగాలికి దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో మొలకెత్తే శక్తి పొందినట్లు శుభశకునాలతో సీతాదేవి సంతోషభరిత హృదయమైంది. రాహు నోటు నుండి బయటపడిన చంద్రబింబంలా ఆమె వదనం వికసించింది. శోకం తొలగింది, తాపం వైదొలగింది, సంతోషం పెళ్ళుబికింది. శుక్లపక్ష శశాంక రోచులీనింది జానకి ముఖ కల్హారం. అంతనూ చూస్తూ వింటూ అశోకంలో ఉన్న హనుమంతుడు ఈవిడే సీత అనే నిశ్చయానికి వచ్చాడు. ఇప్పుడు ఇంకా ఈవిడను ఓదార్చాలి. ఓదార్పు లేకపోతే ఈవిడ ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసిన ఆశ్చర్యం లేదు. ఈవిడతో మాట్లాడి ఆ మాటలు రామచంద్రునికి నివేదిస్తే ఆయన ఆశ్వాసన పొందుతాడు. అయితే ఈ రాక్షసీ మధ్యంలో ఈవిడతో మాట్లాడడం ఎలా? మాట్లాడకుండా వెళ్ళి రామునికి ఏం చెప్పాలి? ఎలా అయినా ఈవిడతో మాట్లాడాలి. నేను వానరుడను, ఏ భాషలో మాట్లాడాలి? మానవ వ్యవహారంలో ఉన్న సంస్కృతంలో మాట్లాడతాను. మరి రావణుడు విప్రశ్రేష్ఠుడు కదా, వారి భాషా సంస్కృతమే. ఆ భాష పలికితే ఈవిడ నన్ను రావణుడే అనుకున్నా సరే, ఈ భాష తప్ప దారి లేదు ఆవిడకు అర్థం కావాలంటే. కానీ నా రూపం, నా మాట, వీటితో ఆవిడ నన్ను కామరూపుడైన రావణుడని శంకించి భయపడి కేకలు వేస్తే ఈ రాక్షసీ జనం వారి ఆయుధాలతో నా మీద పడకుండా ఉంటారా? అప్పుడు నేను దీర్ఘకాయుడనై కొమ్మల మీద నుండి దూకుతుంటే ఈ రాక్షస స్త్రీలు రాక్షస బలానికి తెలియజేస్తారు. వారు ఆయుధ పాణులై వస్తారు. వీరితో పోరాడుతూ తిరిగి సముద్రం దాటడం సంభవమా? ఈలోగా వారు నన్ను బంధించవచ్చు, లేదా ఈ క్రూరులు సీతాదేవిని హింసించవచ్చు. ఒకవేళ వీరు నన్ను నరికేస్తే రామునికి వర్తమానం అందదు కదా. మళ్ళీ విశాల సాగరాన్ని దాటి ఎవడరాగలడు? ఈ రాక్షసులతో పోరాడి వీరిని కడతీర్చగలిగినా నేను వెళ్ళడం సాధ్యమా? అదీగాక యుద్ధంలో జయాపజయాలు ముందుగా తేలవే. అటువంటప్పుడు పోరాటానికి దిగడం వివేకవంతుల లక్షణం కాదు. సరే, ఇప్పుడు ఎంత ఆలోచించినా ఈవిడతో మాట్లాడకుండా వెళ్ళడం అవివేకం. దూత అవివేకే అయితే సర్వకార్యాలు నాశనమే. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా ప్రవర్తిస్తే రామకార్యం సక్రమంగా కొనసాగుతుంది? ఒకే దారి ఉన్నది. సీతాదేవికి పరమ ప్రీతికరుడైన రామచంద్రుని గుణగణ కీర్తనంతో నేను సంభాషణ మొదలు పెడితే ఆవిడ నిస్సంకోచంగా నిర్భయంగా నా మాటలు వింటుంది. అలా ధర్మార్థహితంగా ఆరంభిస్తాను అని ఆ కొమ్మలలోని దాగి మధుర గళంతో ఆరంభించాడు. రక్షితా స్వస్వవృత్తస్య స్వజనన్యశ్చ చ రక్షితా రక్షితా జీవలోకస్య ధర్మశ్చ చ పరంతపః. దశరథుడనే అయోధ్య ప్రభువు చతురంగ బల సమన్వితుడు, సదాచార నిర్వహణతో ఘన యశస్సు పొందినవాడాయన. ఆయన రాజర్షి శ్రేష్ఠుడు, ఇంద్ర సమ పరాక్రమ సంపన్నుడు, ఉత్తమ గుణాలతో భూత దయాపరుడై ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడై శ్రీమంతుడై సర్వభోగాలు సర్వజనానికి సమకూరుస్తూ తాను సుఖంగా ఉంటూ భూగోళంలో ప్రఖ్యాతి పొందాడు. ఆయన కుమారులలో జ్యేష్ఠుడు రాముడు. రాముడు సర్వ విషయవేత్త, చంద్రుని వలె చల్లనివాడు. ధనుర్ధారులలో అంతటి వాడూ లేడు. ముందు తన నడవడి సక్రమంగా ధర్మబద్ధంగా సాగించి సర్వ ప్రాణికోటిని తన వారిని రక్షిస్తూ ధర్మరక్షణ తత్పరుడై జీవితం సాగిస్తున్నాడు. ఆయన శత్రువుల పాలిట యముడు. భక్త వాక్పాలన నియమం కారణంగా తన వృద్ధ జనకుని మాట ప్రకారం భార్య సీతతో తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి వచ్చాడు. ఆ మహారణ్యంలో క్రూర మృగాలను, దుష్ట రాక్షసులను సంహరిస్తూ జనస్థానంలో ఖర దూషణుల నాయకత్వంలో ఉన్న సర్వ రాక్షసులను నెలకొల్చాడు. ఆ వార్త విని రావణుడు క్రోధంతో జానకీదేవిని అపహరించాడు. రాముని వంచించి పర్ణశాలకు దూరంగా పంపి రాముడు సీతను వెతుకుతూ వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేసి మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుని ప్రభువుగా చేశాడు. వానరేశ్వరుని ఆజ్ఞానుసారం కామరూప శక్తి గల వానర వీరులు సీతాదేవిని వెతకడానికి 4 దిక్కులకు బయలుదేరారు. వారిలో ఒకడను నేను. జటాయు సోదరుడైన సంపాతి మాటను బట్టి ఇక్కడికి వచ్చాను, సముద్రం దాటి. సీతాదేవిని గురించి రాముడు ఏ వర్ణన చేశాడో అంతా అలానే ఉన్న దేవిని ఇక్కడ చూశాను అని మౌనం వహించాడు. సీతాదేవి ఆశ్చర్యంతో భయంతో తల పైకెత్తి చెట్టు మీదకి చూసింది. సీతకు సంతోషం కలిగింది. అటు ఇటు చూడగా వాయునందనుడైన హనుమంతుడు ఉదయ సూర్య సమంగా కనిపించాడు.
సుందరకాండలోని 28, 29, 30, 31 సర్గలు. సుందరకాండ. సింసుపా వృక్షం మీద కొమ్మల నడుమ తెల్లని వస్త్రంతో మెరుపు తీగల వంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుని చూచింది సీతాదేవి. చూచి చూడటంతో ఆవిడ గుండె దడదడలాడింది. అంతలో ఆశ్చర్యం కలిగింది. వానరుడేమిటి, ఇంత శరీరం ఏమిటి అనిపించింది. మరింత భయంతో విలపించింది. ఆ రామ, లక్ష్మణ అంటూ కన్నీరు విడిచింది. ఆ వానరుని మళ్లీ చూడగా వినయవంతుని వలె గోచరించాడు. ఇంతకు ఇది స్వప్నమా, నేను మేలుకొని ఉన్నానా? మళ్లీ చూసింది. బాగా వంకర తిరిగిన మూతితో కనిపించాడు. మళ్లీ భయం కలిగింది. కన్నులు మూసుకుంది. అంతా కల అనిపించింది. కలలో కోతిని చూడటం కీడుకి సూచన అనిపించగానే రామ లక్ష్మణులకు శుభమగుగాక, నా తండ్రి జనకునికి శ్రేయస్సు కలుగుగాక అనుకున్నాక ఇది కల కాదనిపించింది. నిరంతర శోకంతో ఉన్న నాకు నిద్ర కూడా పడుతుందా? పూర్ణచంద్ర వదనుడైన రాముడు దగ్గర లేని నాకు సుఖం లేదే. సుఖం లేనిదే నిద్ర ఎలా పడుతుంది? నా మనస్సు ఆయనను గురించే ఆలోచిస్తున్నది. ఆయననే ధ్యానించి నాకు ఆ రూపాలే కనిపిస్తున్నాయి, ఆ విషయాలే వినిపిస్తాయి. బహుశా ఆ కోరిక నెరవేరి ఉండాలి. అయినా విశ్వాసం కలగడం లేదు. అయితే ఇది మనస్సుకు కనిపించిందా? కాదు, స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాడు వానరుడు. శబ్దం వినిపిస్తున్నది అని చేతులు జోడించి సర్వేశ్వరుడైన ఇంద్రునికి, దేవగురు బృహస్పతికి, ప్రజాపతి బ్రహ్మకు, అగ్నిహోత్రునికి నమస్కరిస్తున్నాను. నేను చూసినది విన్నది నిజమే కావాలి అనుకుంటుండగా హనుమంతుడు చెట్టు దిగి వినమితుడై ఆమె ఎదుట నిలబడ్డాడు. చేతులు జోడించి శిరసున పెట్టుకున్నాడు. అమ్మా, ఉత్తమురాలవైన నీవు నలిగిన పట్టుచీరతో ఈ చెట్టు మొదట నిలబడి ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవదానవ నాగ గంధర్వ యక్ష కిన్నెర గణాలలో ఏ జాతికి చెందినదానవు? వసు రుద్ర మరుత్తులలో ఎవరి బిడ్డవు? నాకు దేవతామూర్తిలా కనిపిస్తున్నావు. చంద్రునికి దూరమై ఆకాశాన్ని వీడి వచ్చిన రోహిణీ తారవా? మాంగళ్య రూపిణి, వశిష్ఠుల వారి మీద కోపంతోనో మరే అనుమానంతోనో ఆయనను విడిచి వచ్చిన అరుంధతీదేవి కావు కదా? నీ సోదరుడు కానీ, తండ్రి కానీ, పుత్రుడు కానీ పరలోక గొతులైతే వారి కోసం శోకిస్తున్నావా? నీ కన్నీరు, నిట్టూర్పులు, వీటికి తోడు నీ పాదాలు భూమికి తాకుతున్నాయి. వీటిని బట్టి నువ్వు దేవకాంతవు కావనుకుంటున్నాను. నీలో రాచరికపు ఛాయలున్నాయి. ఆలోచించగా నువ్వు ఏ మహారాజు భార్యవో అయి ఉంటావనిపిస్తున్నది. రావణుడు జనస్థానం నుంచి అపహరించి తెచ్చిన జానకీదేవివి అయి ఉండాలి. తపస్వి జనోచిత వేషంతో సౌందర్య రాశిలా ఉన్న నువ్వు రాముని భార్యవే అనుకుంటాను. ఆ మాటలు వింటున్న సీతాదేవి రామనామ శ్రవణంతో ఆత్మవేత్త, శత్రు సంహార సమర్థుడు, రాజసింహుడు అయిన దశరథుల వారి కోడలిని, మహాత్ముడు, విదేహాధీశుడు అయిన జనక మహారాజు అనుంగు పుత్రిని, నన్ను సీత అని పిలుస్తారు. ధీమంతుడైన రాముని భార్యను నేను. అయోధ్యలో ఆయనతో 12 సంవత్సరాలు సర్వరాజభోగాలు అనుభవించాను. ఆ తరువాయి మా మామగారు మా వారి పట్టాభిషేకం నిశ్చయించారు. గురువులు ముహూర్తం పెట్టారు. అదే రోజున ఆ వార్త విన్న కైకేయి, రామ పట్టాభిషేకం జరిగితే నేను పచ్చి మంచినీళ్ళు త్రాగను, గుప్పెడు మెతుకుల కథకను, నా బ్రతుకంతా ఇంతే అంది. న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిపిష్యతే. ఇంతకాలంగా నా మీద చూపిన ప్రేమ నిజమే అయితే రాముడు అరణ్యానికి పోవాలి అంది. ఆ మాటలు వింటూ దశరథుల వారు మూర్ఛపోయారు. సత్యధర్మపరుడు గనక ఆవిడ వరం ప్రకారం జరిపించాడు. రామచంద్రుడు రాజ్యం కంటే తండ్రి మాటనే అధికంగా భావించాడు. సత్యపరాక్రముడైన రామచంద్రుడు తమ ప్రాణాలైనా వదులుతాడు గాని ఎదుటివారికి కష్టం కలిగే మాట కూడా మాట్లాడాడు. అందువలనే మనసా రాజ్యాన్ని విడిచి ఉత్తరీయాన్ని చేతులతో వదిలి తల్లి దగ్గరకు వచ్చి నన్ను ఆవిడకి అప్పగించబోయాడు. ఆయన లేని దేవలోకం కూడా నాకు అవసరం లేదు. అందుచేత ఆయన కంటే ముందే నేను అడవి దారి పట్టాను. మాకంటే ముందుగా మా లక్ష్మణుడు నారచీరలు ధరించి వచ్చాడు. అలా మేము ముగ్గురం మా మహారాజు మాట ప్రకారం ఘోరాటావులకు వచ్చాం. అక్కడ దండకారణ్యంలో ఉండగా దుష్ట రావణుడు నన్ను అపహరించి ఇక్కడకు తెచ్చాడు. వాడిచ్చిన గడువు ఇంకా 2 మాసాలుంది. అది గడిస్తే ప్రాణత్యాగం తప్పదు అని జానకి చెబుతూ ఉంటే, దేవి, నేను రామదూతను. ఆయన కుశలంగా ఉన్నాడు. నీ క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని నన్ను పంపాడు అని హనుమంతుడు ఆరంభించాడు. అమ్మా, వేదాంగవేత్త, బ్రహ్మాస్త్ర కోవిదుడైన దశరథ నందనుడు నీ క్షేమం కోరుతున్నాడు. మహా తేజస్శాలి అయిన మీ లక్ష్మణుడు శోకదీన వదనంతో మీకు నమస్కరిస్తున్నాడు అనగా విని సీత సంతోష పులకిత గాత్రంతో, మానవుడు బ్రతికి ఉంటే 100 ఏళ్లకైనా సుఖ సంతోషాలు పొందుతాడనే పెద్దల మాట నిజమేనని నాకు నమ్మకం కలిగింది అంది. అనంతరం వారు ఉభయులు ఒకరినొకరు ఆశ్వాసన చెప్పుకున్నారు.
హనుమంతుడు నెమ్మదిగా సీత దగ్గరకు అడుగులు వేస్తున్నాడు. అది చూచే సీతకు ఈ వ్యక్తి రావణుడేమో అనే శంక బయలుదేరి, చిచి, ఎంత పొరపాటు చేశాను. నా విషయం అంతా చెప్పడం వల్ల వీడికి సర్వం తెలిసిపోయింది. వీడు నిజంగా కామరూపంతో వచ్చిన రావణుడే అనుకుంటూ నేల మీద కూలబడింది. అది చూసి హనుమంతుడు చేతులు జోడించాడు. సీత ఇటు చూడటం లేదు. వేడి నుట్టూర్పు విడిచి, ఓ మాయావి, ఎందుకిలా నన్ను బాధించి వేధిస్తావు? ఆనాడు జనస్థానానికి మాయా సన్యాసిలా వచ్చావు. ఇక్కడ నేను ఉపవాసాలతో కృషించి శోకంతో ఉంటే ఇంకా సంతాపం కలిగిస్తున్నావు అని క్షణమాగి, నేను చూస్తుంటే నా మనస్సుకి సంతోషం కలుగుతున్నది. అంటే నువ్వు రావణుడు కాదేమో అనుకుంటున్నాను. నిజంగా నువ్వు రామదూతవే అయితే నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నాకు రామ గుణగానం కంటే ప్రీతి కలిగించేది లేదు. అందుచేత ఆయన విషయాలు చెప్పు అని లోపల తన భర్త పంపిన ఈ దూత నా హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. కలలో అయిన రామ లక్ష్మణులను చూచే అదృష్టం నాకు లేదు. అసలు నాకు స్వప్నం వచ్చే అవకాశం లేదే. ఇది కలే అయి కలలో నేను కోతిని చూచి ఉంటే కీడు జరగాలి కానీ మనస్సుకు సంతోషం కలగకూడదు కదా. కాక భ్రాంతిలో పడ్డానా? వాత ఉన్మాద ప్రకోపమా? ఏదీ కాక ఇదంతా మృగతృష్ణయా? కాదు, ఇది పిచ్చి కాదు. నా మనస్సు నా వశంలో ఉంది. ఎదుటివాడు వానరుడని గ్రహిస్తున్నది. అయితే వీడు కామరూపం ధరించిన రావణుడేనా అని వెనుదిరిగింది. ఆవిడ తల త్రిప్పి తనను చూడకుండా ఉండటంతో హనుమంతుడు ఆవిడ శంకను గ్రహించి, అమ్మా, రామచంద్రుడు సూర్య సమ తేజస్వి, చంద్ర సదృశ శీతల హృదయుడు, సర్వలోక ప్రభువైన కుబేరుని వలె భూమండలాధిపతి, విష్ణు సన్నిభ పరాక్రముడు, దేవగురువైన బృహస్పతి వలె మధుర భాషి, సత్యవాది, సౌందర్య శోభితుడు, మన్మథాకారుడు. అనవసరంగా ఆగ్రహించాడో ప్రతీకారం తప్పదు. ఆయన మహారథికుడు. ఆయన భుజ బలఛాయలో ఈ లోకం నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆనాడు మాయలేడిని పంపి రామచంద్రుని సుదూరానికి పంపి ఏకాంతంలో ఉన్న నిన్ను అపహరించిన రాక్షసుడికి జరిగే ప్రాయశ్చిత్తం నువ్వు చూస్తావు. యుద్ధ భూమిలో రాముడు పరాక్రమాగ్నితో వదిలే బాణాలు రావణుని సర్వనాశనం చేసి తీరుతాయి. అటువంటి రాముడు విరహాతురుడై పంపగా వచ్చిన దూతనమ్మా. సుమిత్రానందవర్ధనుడు లక్ష్మణస్వామి నీ క్షేమాన్నే కాంక్షిస్తున్నాడమ్మా. రామచంద్రుని ప్రియమిత్రుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు నీ కుశల వార్త వినాలని ఉన్నాడు. అమ్మా, వారు నిత్యం నిన్నే స్మరిస్తున్నారు. ఈ క్రూర రాక్షసీ జన మధ్యంలో పడి కూడా నువ్వు జీవించి ఉండడం మా అదృష్టం. అత్యల్పకాలంలోనే రామ లక్ష్మణులు శతసహస్ర సంఖ్యాకమైన వానర సేనా పరివృతుడైన సుగ్రీవునితో కలిసి ఇక్కడకు వస్తారు. నేను ఆ వానరేశ్వరుని మంత్రిని. హనుమంతుడంటారు నన్ను. దుష్టుడైన రావణుని తలదన్ని నిన్ను దర్శించడానికి సముద్రం దాటి వచ్చానమ్మా. నన్ను విశ్వసించు. నువ్వు శంకించే రాక్షసుణ్ణి కాను తల్లి అన్నాడు. ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు తిరిగి, అయితే నరవానురులకు సఖ్యం ఎలా కలిగింది? నువ్వు రాముణ్ణి ఎక్కడ చూశావు? లక్ష్మణుని గురించి నీకేం తెలుసు? వారి ఆకార స్వభావాలేమిటి? ఆయన అవయవ నిర్మాణం అంతా కళ్లకు కట్టేలా చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు హనుమ, అమ్మా, రామ లక్ష్మణుల ఆకార విశేషాలు వివరిస్తాను. రామభద్రుడు పద్మదళ విశాల నయనాలతో సర్వలోక మనోహరంగా ఉంటాడు. దయాహృదయుడు, సూర్య సమ తేజస్వి, పృథ్వీకున్నంత ఊరిమి ఉంది. ధీశక్తిలో బృహస్పతి, కీర్తికి ఇంద్రుడు, సర్వభూత రక్షణతో తన పరిజన రక్షణ కూడా చూసుకునేవాడు. ముందు తన జీవన ధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేస్తాడు. లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలను ధర్మపదాన నిలబెడతాడు. బ్రహ్మచర్య నియమంతో సజ్జనులకు సాయపడుతూ ఇహ పరాలను చూసుకుంటూ ఉంటాడు. రాజనీతి నిపుణుడు, విద్వాంసులను నిరంతరం ఆరాధిస్తాడు. వినయ విద్యాసంపన్నుడు, శత్రు సంతాపకుడు, యజుర్వేదం అధ్యయనం చేసినవాడు, ధనుర్వేదం కరతలామలకం, వేదవేత్తల పూజలు పొందేవాడు. ఇక ఆయన అవయవాల విశేషాలు: విపులాంశుడు, దీర్ఘబాహుడు, శంఖకంఠుడు, అరుణారుణ నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా ఉంటుంది. శరీరం అంతా తీర్చిదిద్ది హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఉరస్థలం, మణికట్టు, పిడికిలి చాలా దృఢంగా ఉంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. సింహ శార్ధూల గజ వృషభ గమనుడు. దేశకాల పాత్రాలు గ్రహించి సంగ్రహానుగ్రహాలు చేయగలవాడు. సర్వజనప్రియంగా మాట్లాడగలవాడు. ఆయన తమ్ముడు సర్వవిధాలా ఆయననే పోలి ఉంటాడు. వారు భయులు నిన్ను వెదుకుతూ తమ కిష్కిందలో సుగ్రీవుని చేరారు. అన్నగారి భయంతో మా రాజు ఋష్యముఖంపై ప్రవాసంలో ఉన్నాడు. మేమంతా సుగ్రీవ సేనలో ఉన్నాం. అక్కడకు నార చీరలతో ధనుర్బాణధరుడై వచ్చిన వారిని చూసి మా ప్రభువు పరుగు ప్రారంభించాడు. కొంతసేపు అయ్యాక నన్ను పిలిచి వారెవరో తెలుసుకుని రమ్మన్నాడు. వారితో విషయాలన్నీ వివరించి వెంటబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాను.
ఉభయులు మాట్లాడుకున్నారు. లక్ష్మణస్వామి మీ కథ చెప్పాడు. అది వింటున్న వేళ మా సుగ్రీవుడు విషాదభర హృదయుడయ్యాడు. అనంతరం నిన్ను రావణుడు అపహరించుకు వెళుతుండగా నువ్వు విడిచిన నగల మూటను రాముని ముందుంచగా ఆయన వాటిని ఒడిలో ఉంచుకొని విలపించాడు. నీకోసం కొంతసేపటికి ఆయనను ఆశ్వాసించగలిగాం. అమ్మ, విరహాగ్నితో ఆయన దేహం తప్పిస్తున్నది. భూకంప వేళ పర్వతంలా ఆయన హృదయం విచలితమవుతున్నది. అత్యంత సుందరమైన ఉద్యానవనాలు, మహానదీ ప్రవాహాలు, సెలయేరులు ఏవి కనిపించినా ఆయన మనస్సు నీకోసమే పరితపిస్తున్నది. అమ్మా, ఆ రాజశార్దూలుడు నిస్సంశయంగా ఈ రాక్షస రావణుని సర్వనాశనం చేసి నిన్ను స్వీకరిస్తాడు. అందుకు సుగ్రీవుడు కూడా ప్రతినబూని ఉన్నాడు. చెప్పాను కదా, వాలిని హతమార్చాడు రాముడని. అనంతరం వానరులందరూ అన్ని దిశలకు నిన్ను అన్వేషించడానికి బయలుదేరారు. అందులో నేను లంకకు వచ్చి ఇక్కడ నిన్ను చూడగలిగాను. మా బలాధిపతి వాలిసుతుడు అంగదుడు. ఆయన నాయకత్వంలో మేము వింధ్య పర్వతం మీద ఎన్ని రోజులు గడిపామో అప్పటికే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. తిరిగి వెడితే ఆయన మా ప్రాణాలు తీసివేయడం తథ్యం అని మేము ప్రాణత్యాగం చేయడానికి కొండ శిఖరం చేరాం. అంగదుడు తీవ్రంగా రోధిస్తున్నాడు. అప్పుడు అక్కడకు భయంకరమైన పెద్ద పక్షి వచ్చింది. జటాయువుకు సోదరుడైన సంపాతి ఆ పక్షి. మా మాటలలో జటాయువు మరణవార్త విని, ఎవడురా నా సోదరుని చంపినవాడు అని గర్జించాడు. అప్పుడు మేము రావణుని చేతులలో జటాయువు మరణించిన వార్త వినిపించగా ఆ పక్షి ఇంతసేపు విచారించి నీ వర్తమానం చెప్పాడు. అప్పుడు మాకు ధైర్యం కలిగింది. ఉత్సాహంతో సముద్ర తీరానికి బయలుదేరాం. విశాల సాగరాన్ని దాటడం సాధ్యమా అని మా వారందరూ శోకసాగరంలో మునిగారు. వారికి ధైర్యం చెప్పి నేను బయలుదేరాను. రాత్రి అంతా లంకానగరం మూల మూలలా వెదికాను. రావణుని చూచాను, నిన్ను చూడగలిగాను. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇప్పుడు నన్ను విశ్వసించగలవా తల్లి? ధనుర్వేద విధుడైన రాముడు, ఆయన సేవకే జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడు కుశలంగా ఉన్నారు. వారి దూతగా నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళి మా వానర వీరులకు నీ దర్శన భాగ్య విషయం చెబుతాను. అంతకంటే నాకు కీర్తికరం మరొకటి లేదు. నా కథ కూడా చెబుతాను విను. పర్వతాలలో శ్రేష్టమైన మాల్యవంతం మీద మా తండ్రి కేసరి ఉండేవాడు. ఆయన దేవర్షుల ఆజ్ఞానుసారం సముద్ర తీరాన గోకర్ణం వద్ద శంబసాధనుడనే రాక్షసుని కడతెర్చిన మహావీరుడు. ఆ కేసరి భార్యకు నేను వాయువు వలన కలిగాను. నన్ను హనుమంతుడంటారు. ఇది నా విషయం. ఇప్పటికి నీకు విశ్వాసం కలగాలి అని చెబుతూ ఉంటే సీతాదేవికి ఆనంద భాష్పాలతో హృదయం సంతోష తరంగితమైంది. అంగుళీయకం. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. వాయువు ఎంత శక్తిమంతుడు, నేను కూడా అంత శక్తిశాలిని అని వినయంగా, ఇదిగో రామముద్రిక, ఈ అంగుళీయకం చూచి నన్ను పూర్తిగా విశ్వసించు. విచారాన్ని విడిచి సంతోషంగా ఉండు అని ఉంగరం అందించాడు. ఆ ఉంగరాన్ని చూచే సీతాదేవి వదనం రాహువు నోటి నుండి వెలువబడిన చంద్రబింబంలా ఉంది. ఎదురుగా రామచంద్రుడే వచ్చి నిలబడి ఉన్నట్లు అనిపించింది. తనకంత సంతోషం కలిగించిన వాయునందనుని కొనియాడుతూ, నువ్వు తప్ప ఈ పని చేయగలవారు లేరయ్యా. ఈ రాక్షస రాజధానిలో అడుగుపెట్టడం ఎవరితనం? 100 యోజనాల విస్తీర్ణమైన మహాసాగరాన్ని గోపాదల్లా దాటి రాగలిగిన నీ సాహస పరాక్రమాలు మరెవరికుంటాయి? ఆత్మవేత్త అయిన రామభద్రుడు పంపిన నీతో మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన నా దగ్గరకు సామాన్యులను పంపడు. ఎంతో పరిశీలించి పరీక్షించి పంపుతాడు. ధర్మ సత్యపరుడైన రాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారని విన్న నా గుండె తేలికపడింది. నాకొక సందేహం కలుగుతున్నది. ఆయన కుశలంగా ఉంటే ఈ పాటికి ఈ లంకా నగరాన్ని భస్మం చేసి తీరాలి. దేవగణాలను సైతం నిగ్రహించగలిగిన వారు ఉభయులు మౌనంగా ఉన్నారంటే నా దురదృష్టమే కావాలి. ఇంతకు బాధతో ఆయన నిశ్చలంగా కూర్చుని ఉండడం లేదు కదా? ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడా? ఆయన సామదాన భేద దండాలను సకాలంలో అనుసరిస్తున్నాడా? ఆయనకు యోగ మిత్రులు చేకూరుతున్నారా? వారు ఆయన శ్రేయస్సు కోరి పనిచేస్తున్నారా? గౌరవభావంతో చూస్తున్నారా? అదృష్టాన్ని గ్రహించి పురుషకారంతో దేవతానుగ్రహం కోసం యత్నం జరుపుతున్నాడా? నా వియోగ బాధతో కృషించడం లేదు కదా? నన్ను ఈ రాక్షస పీడ నుండి విముక్తం చేసే కృషిలో ఉన్నాడా? అయోధ్యలో ఉన్న మా అత్త కౌసల్య, ఆవిడతో పాటు సుమిత్ర ఆదిగా గల వారు క్షేమ సమాచారాలు అందుతున్నాయా? సోదర ప్రేమ గల భరతుడు నన్ను రక్షించడానికి చతురంగ బలాలు పంపుతాడా? వానరేశ్వరుడు సుగ్రీవుడు తన సర్వసేనా బలంతో నన్ను రక్షించడానికి రానున్నాడా? అస్త్రవిధుడైన మా లక్ష్మణుడు రాక్షస సంహారానికి ఉత్సాహంతో ఉన్నాడా? రామభద్రుడు త్వరలో ఇక్కడికి వచ్చి ఈ క్రూర రావణుని సంహరిస్తాడా? నా వియోగం వల్ల ఆయన వేసవిలో నీరింకిన చెరువులో కమలంలా శుష్కించడం లేదు కదా? ధర్మనిష్టతో రాజ సర్వస్వం వదిలి ఆనందంగా అరణ్యానికి వచ్చిన ఆ మహాత్ముడు భార్య వియోగంతో శోకించడం లేదు కదా?
ఆయనకు నాకు ఉన్న స్నేహం తల్లిదండ్రులతో కూడా ఉండదు. ఆయన కుశల వార్త వినడానికే నేను జీవించి ఉన్నాను సుమా అని ఆగింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, ఇంతవరకు ఆయనకు మీరెక్కడ ఉన్నది తెలియదు. తెలిసిన క్షణంలో ఆయన మా వానర భల్లూక సేనలతో బయలుదేరి సముద్రాన్ని స్తంభింపజేసి అడ్డు వచ్చిన వారిని కడతేర్చి ఈ లంకా నగరాన్ని సర్వరాక్షస సమేతం నాశనం చేసి తీరుతాడు. నీ వియోగం వల్ల ఆయన సింహపు పంజా దెబ్బతిన్న ఏనుగు వలె బాధపడుతున్నాడు. ఇంకా ఆ బాధ ఉండదు. త్వరలోని రామచంద్రుని పూర్ణ చంద్రవదనం నీకు దర్శనమిస్తుంది. స్వర్గంలో ఇంద్రుని వలె ప్రస్రవణగిరి మీద ఉన్న రామభద్రుని నువ్వు చూడగలవు. ఆయన నీ వియోగంలో మధుపానం మాంసభక్షం వదిలేశాడు. ఆ బాధలో శరీరం మీద వ్రాలి బాధించే మసక మక్షికాల స్పర్శ కూడా తెలియడం లేదు. నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాడు. నీ నామస్మరణమే ఆయనకెప్పుడు. అందమైన పువ్వు, మధురమైన ఫలం, మరేదైనా సరే మనస్సును హరించేది కనిపిస్తే చాలు, హా ప్రియ సీత అని విలపిస్తాడు. నిన్ను దగ్గరకు తెచ్చుకోవడానికే ఆయన కృషి చేస్తున్నాడు అని చెబుతూ ఉంటే సీతాదేవి వదనం శరత్కాల మేఘాలతో నిండిన ఆకాశంలో చంద్రబింబంలా కనిపించింది. అనుచితం. భర్తృభక్తిం పురస్కృత్య రామాదన్యశ్చ వానర న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ. వాయునందన, రాముడు శోకసాగరమగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచన చేయడం లేదని నువ్వు చెబుతున్న మాటలు విసంచుక్క పడిన అమృతంలా ఉన్నాయి. అఖండ సంపదలు వచ్చి పడినా, దారుణ క్లేశాలు నెత్తిమీద ఉన్న కాలపాసం ఎప్పుడూ మన కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. రామ లక్ష్మణులు నేను క్లేశాలలో మునిగి ఉన్నాము. సాగర మధ్యంలో విరిగిపోయిన నావ నుండి నీటిలో పడి ఈదుతూ అలసిన వాని దశలో ఉన్న రాముడు ఎప్పటికీ ఒడ్డు చేరుతాడో? రాక్షసులందరినీ, రావణుని సంహరించి ఎప్పటికి నా దగ్గరకు రాగలడో? ఈ 2 మాసాల లోపలే ఆయన రావాలి. అది దాటితే ఈ క్రూరుడు నన్ను విడువడు. ఆ రాక్షసుని సోదరుడైన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని చెబుతూనే ఉన్నా రావణుని చెవికెక్కడం లేదని, వానిని మృత్యువు వెన్నంటి తరుముతున్నదని విభీషణుని పెద్ద కుమార్తె అనల వచ్చి చెప్పింది. ఆ పిల్లను స్వయంగా ఆమె తల్లి పంపిందట. రావణుని అనుచరులలో వృద్ధుడు, ధర్మపరుడు, ధీశాలి, విద్వాంసుడు అయిన అవింజుడనే ఆయన కూడా రాముని వల్ల రాక్షస నాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినడం లేదట. మారుతి, అన్నిటికంటే నా అంతరాత్మ పరిశుద్ధంగా ఉంది. నా భర్త సర్వసద్గుణ రాశి. ఉత్సాహం, పరాక్రమం, మృదు హృదయం, సాహసం, సామర్థ్యం అన్నీ ఉన్నవాడాయన. అలనాడు జనస్థానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండా ఆయన ఒంటరిగా నిలబడి 14,000 మంది రాక్షసులను నేలకూల్చినవాడు. ఇంకా ఆయనకు ఎదురు నిలిచేవాడెవడు? ఇంద్రుని ప్రతాప ప్రభావం శచీదేవికే తెలిసినట్లు మా వారి శక్తి నేనే ఎరుగుదును, అందరికంటే ఎక్కువగా. ఈ రాక్షస శత్రు జలాన్ని రాముడని సూర్యుడు తన బాణ కిరణాలతో ఎండబెట్టగలడు అన్నది జానకి. అమ్మా, సందేహం లేదు. నేను వెళ్ళి నీ వార్త చెప్పగానే ఆయన వానర భల్లూక సేనలతో వస్తాడు. అంతవరకు ఎందుకమ్మా? నా వీపు మీద కూర్చుంటే ఇప్పుడే నిన్ను తీసుకువెళ్ళి ఆయన ముందుంచుతాను. నిన్నే కాదు, రావణ సమేతం ఈ లంకా నగరాన్ని కదిలించి తీసుకుపోగలను. హోమ ద్రవ్యాలను అగ్నిహోత్రుడు ఇంద్రుని ముందుంచినట్లు నేను నిన్ను రామునికి అర్పిస్తాను. రావణ వధోద్యుక్తులైన రామలక్ష్మణులను నువ్వు ఇప్పుడే చూడవచ్చు. మరీ ఆలోచన లేకుండా రావమ్మా. చంద్రుని సరసన రోహిణి వలె రాముని ప్రక్క నువ్వు అలరాడతావు. ఈ లంక అంతా కలిసి వచ్చినా నన్ను ఆపలేరు. ఇక్కడకు వచ్చినంత అనాయాసంగా నిన్ను అక్కడకు తీసుకువెళ్ళగలను అనగా జానకీదేవి, హనుమ, చాలా సంతోషంగా ఉంది నీ మాటలు వింటుంటే, కానీ అంత దూరం నన్నెలా తీసుకుపోగలవు అంది. నీ వానరత్వం అలా పలికించింది, లేకుంటే ఇంత అల్ప శరీరంతో ఉన్న నువ్వు అని సీతాదేవి పరిహసించగా హనుమంతుడు పరాభవ దుఃఖాన్ని అణుచుకొని తన దేహాన్ని సువిశాలం చేసి మేరు గిరిలా నిలిచాడు. ఆయన కనులు అగ్నిగోళాల వలె వెలుగుతున్నాయి, గోళ్లు వజ్రకాంతులతో ఉన్నాయి. అప్పుడు హనుమ, తల్లి, ఇప్పుడు చూశావా నా శక్తి? ఈ లంకా నగరాన్ని వన భవన ప్రాకార పర్వత సమేతం దీని రాజైన రావణునితో కలిపి తీసుకుపోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను తీసుకువెళ్ళి రామ లక్ష్మణులను దుఃఖసాగరం నుండి ఉద్ధరించటమే నా కర్తవ్యం అనగా జానకీదేవి ఇలా అంది. నీ శక్తి సామర్థ్య బల గమనాలు నాకు తెలుసయ్యా. నువ్వు అగ్ని వంటి తేజస్సు కలవాడని ఎరుగుదును. అంతటి శక్తి లేని వాడెవడైనా ఈ అంతులేని సముద్రాన్ని దాటి రాగలడా? నువ్వు నన్ను తీసుకుపోగలవు, కానీ నీ గమన వేగ తీవ్రతను నేను సహించలేక స్పృహ తప్పి సముద్రంలో పడితే జల జంతువులు నన్ను ఆహారంగా గ్రహిస్తాయి. అందుచేత నేను రాను. అదిగాక ఈ వార్త విని రావణుడు మహాకాయులైన రాక్షసులను వదులుతాడు.
వారు శూల ముద్గరాది ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధులవై నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు? ఒకవేళ నువ్వు చేసినా ఆ సమయంలో నేను భయంతో జారిపోవచ్చు. ఆ రాక్షసులు నన్ను తీసుకుపోతారు, లేదంటే నరికి పారేయగలరు, లేదా లంకలో బహు రహస్య ప్రదేశంలో దాచగలరు. మరొక మాట, నీ శక్తితో నువ్వు సర్వరాక్షస సంహారం చెయ్యవచ్చు, కానీ అది ప్రభువైన రామునికి కీర్తికరం కాదే. అందుచేత నువ్వు ఆయనను తీసుకురావడమే శ్రేయస్కరం. నీ మాట విని బయలుదేరితే, నేను చెప్పిన ప్రమాదం జరిగితే రామ లక్ష్మణులతో పాటు మీ వానర భల్లూక పతులు కూడా ప్రాణాలు వదులుతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, భర్తృభక్తి పరాయణురాలైన నేను పరపురుషుని స్పర్శను కూడా సహించను. మరి రావణుడు తెచ్చాడు కదా అనవచ్చు నువ్వు. అప్పుడు నా భర్త దూరంలో ఉన్నాడు, నా మనస్సు నా వశంలో లేదు. ఆ సమయంలో నేను చేయగలిగింది లేదు. ఇక ఈ దశకంఠుని బంధు సమేతం సంహరించి నన్ను స్వీకరించడం రామచంద్రునికి కీర్తికరం. దేవనాగ గంధర్వులను నిగ్రహించగల ఆయన ధనుష్పాణి నిలబడితే, జ్వలితాగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే వారి వైపు కన్నెత్తి చూడగలవాడుండడు. కనుక లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక సేనానులందరూ రాముని వెంట ఇక్కడికి రావాలి. అదే నాకు సంతోషం కలిగించే పని, మరేదీ నాకు రుచించదు అంది. సుందరకాండలోని 37వ సర్గ వరకు